నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఉచిత హామీలు, ఉచిత పథకాలు ప్రజల్ని ఓట్ల కోసం మభ్యపెట్టడం రాజకీయ నాయకులకు అలవాటే. రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్ర ఖజానా ఎంత ఖాళీ అయిపోయినా పర్వాలేదు, అప్పులు ఇవ్వటానికి దారులు ఎన్నో ఉన్నాయి, అప్పులు తీసుకురావటానికి రాష్ట్రం మునిగిపోయినా పర్వాలేదు. ముఖ్యంగా ఇదే మనం చూస్తున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క సంవత్సరంలోనే కర్ణాటక మరో వెనుంజలా మారిపోతుందా? వీళ్ళు దాదాపు 5 ఉచిత హామీలంటూ తీసుకొచ్చారు. అందులో గృహలక్ష్మి అని చెప్పి ప్రతి మహిళకి 2,000 రూపాయలు ఇస్తామని, జ్యోతి అని 200 యూనిట్ల ఎలక్ట్రిసిటీ ఫ్రీ అని, అంతేకాకుండా శక్తి అని చెప్పి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని, అన్నభాగ్య అని 10 కేజీల బియ్యం ఒక బిలో పావర్టీ లైన్లో ఉన్న ఫ్యామిలీస్కి అన్నిటికీ కూడా 10 కేజీలు బియ్యం ఇస్తారని, యువనిధి అని చెప్పి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద గ్రాడ్యుయేట్స్కి, 1,500 రూపాయలేమో డిప్లొమా హోల్డర్స్కి, 18 నుంచి 25 దాకా, ఇట్లా 5 గ్యారంటీలు తీసుకొచ్చారు. దాదాపు ఇవన్నీ ఇందులో చాలా వరకు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తూనే ఉన్నాయి. ఆ బియ్యం లాంటివి ఇవన్నీ కూడా బిలో పావర్టీ లైన్కి. అయినా కూడా వీళ్ళు ఉచిత హామీలంటూ కూడా ముందుకు తీసుకొని వచ్చారు. ముందుకు తీసుకొచ్చి ప్రస్తుతం ఇప్పుడు దాన్ని అమలు చేయలేక సతమతం అవుతూ ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 52,000 కోట్ల రూపాయలకి ఆయన అప్పుడే పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి అప్పు తీసుకురావాలి ఏంటి అని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. కానీ కర్ణాటకలో ఏం జరుగుతుంది? 8-9 నెలల నుంచి అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, వాటర్ మంచినీటికి తారీఫ్ రేట్లు పెరిగినాయి, బస్సు రేట్లు పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ భూములు బెంగళూరు చుట్టూ ఉన్నవన్నీ కూడా ఎసెట్స్ అంతా కూడా వీటన్నిటిని కూడా మానిటైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ చేయటమే కాకుండా ఇంకా అప్పులు ఎక్కడి నుంచి తీసుకురావచ్చు, ఎంత వడ్డీకి తీసుకురావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే కనుక గవర్నమెంట్ ఫ్రీబీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ జాబ్స్ను బిజినెస్లు ఇలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయకుండా ఇంకా రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్యల్లోకి నెట్టడం, అప్పులు ఊబిలోకి నెట్టినప్పుడే ఇలాంటి అప్పులు ఇవన్నీ ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటే అన్ని రకాల నిత్యావసర సరుకులు కానీ అన్నీ పెరుగుతూనే ఉంటాయి. వీళ్ళు మారరు, ప్రజలు మారరు, ఈ ఉచితాలకి బాగా అలవాటు పడిపోయారు. ఇంకా ఆశ్చర్యకరమైనది ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం ఈ 5 హామీల పథకాలని ఎట్లా అమలు చేయాలి, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి అంటూ ఒక కన్సల్టెన్సీని, బోస్టన్ కన్సల్టెన్సీని వాళ్ళని అప్రోచ్ అవ్వటం, మళ్ళీ వాళ్ళకి ఒక 10 కోట్లు వాళ్ళ కన్సల్టెన్సీకి ఇచ్చి సలహాలు స్వీకరించడం, ఇవంతా కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ మార్పు అనేది ప్రజల్లోనే రావాలి. రాజకీయ నాయకులు చాలా హామీలు ఇస్తూనే ఉంటారు, కానీ ప్రజలు దానికి అలవాటు పడి వాళ్ళకి ఓట్లు వేస్తే తర్వాత వాళ్ళ జేబులే ఖాళీ అవుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.